విశాఖలో బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్లో ఒక కంటైనర్లో 25,000 అని చెప్పి లాస్ట్లో కేజీలు అని చెప్పి టన్నుల్లాగా దాన్ని ఏదైతే ప్రొవైడ్ చేసి మాట్లాడడానికి ట్రై చేసి మ్యాక్సిమైజ్ చేసి ఏదైతే ప్రజల్ని తప్పుదారి పట్టించి డ్రగ్స్ వచ్చినవి అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఆపాదించి ఏదైతే యాగి చేశారో దాని మీద ఈ రోజున 12 పేజీల రిపోర్టుతో సిబిఐ క్లియర్ కట్గా దాంట్లో ఉన్నవి డ్రగ్సే కాదని అండర్లైన్ చేసి చెప్తున్నాం, దాంట్లో ఉన్నవి డ్రగ్సే కాదని దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అప్పటి ప్రభుత్వానికి కానీ ఏమాత్రం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని నిలదీస్తున్నాం. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు, అబద్ధాల ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చి ఉండవచ్చు, కానీ మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ప్రాయశ్చిత్తంగా కనీసం ఏమాత్రం వాల్యూస్ని గౌరవించేవారైతే మీరు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అవునులే చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయి ఉంటారేమో, ఒక్కసారి మీరు ఆ రోజున ఏం మాట్లాడారో వీడియో ద్వారా కూడా చూపించదలుచుకున్నాం. దయచేసి ఆ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాం. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నాం. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ Inacio Lula da Silva being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of destructive administration. Brazil president connection ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కదా కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కరోనా రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నాం. చూశారుగా, మీరే చూశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారట. చంద్రబాబు నాయుడు గారు తీర్మానించారు, కానీ ఎంక్వైరీలో అవి డ్రగ్సే కాదని సిబిఐ చెప్పడం జరిగింది. సిబిఐ అంటే అత్యున్నతమైన విచారణ సంస్థ ఈ దేశంలో. ప్రతిదానికి సిబిఐని కోట్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటారు? మీరు మరీ విడ్డూరంగా ఒక ప్రెసిడెంట్గా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి గౌరవనీయులు మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తే దాన్ని డ్రగ్స్ మాఫియా కింద జమ కట్టడం మరీ ఎంత ఉన్మాదం అని అనిపిస్తుందో మనం అందరికీ తెలిసిపోతా ఉంది. అందుకే మిమ్మల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, మరీ ముఖ్యంగా అటు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో మీ పరిపాలనే ఉంది. ఇటువంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఆధారంగా వాస్తవాలు ప్రజలకు తెలిసిన సందర్భంలో మీరు బేషరతుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, విజయసాయి రెడ్డి గారికి, మరి అప్పట్లో ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించిన చేసిన ఆరోపణలన్నీ
తప్పుగా చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.